ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఒకేసారి దాడులు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా, ఒంగోలు, విజయనగరం, భోగాపురం, సత్యసాయి జిల్లా, చిలమత్తూరు, పల్నాడు జిల్లా, నరసరావుపేట సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లంచాలు, అక్రమ లావాదేవీలపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. ఇక అవినీతి నిరోధక విభాగం ఈ దాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యమని అధికార వర్గాలు వెల్లడించాయి. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో. ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది, అవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. కొంతమంది సబ్ రిజిస్టర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. అది ఎవరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం.